పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ స్పష్టం చేసింది. ఓఎంసీ అక్రమ మైనింగ్ కుట్రలో ఆమె కీలక పాత్ర పోషించారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొంది. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశంతో పాటు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉన్నందునే ఆమెను అరెస్టు చేసినట్లు వివరించింది. శ్రీలక్ష్మికి సహకరించిన కీలక వ్యక్తులెవరో తెలుసుకునేందుకు 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో శ్రీలక్ష్మి పాత్రేమిటి, ఆమెను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సిబిఐ అధికారులు న్యాయస్థానానికి వివరించారు. ఆమె నేరాలను రిమాండ్ నివేదికలో తెలిపారు. ఓఎంసీ కేసులో ఇప్పటికే అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్తో కలిసి ఆమె కుట్రల్లో పాలు పంచుకున్నట్లు స్పష్టం చేశారు. ఆమె పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఓఎంసీకి ప్రయోజనం కలిగేలా మైనింగ్ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. 2007 జనవరి 18న కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఓబుళాపురం, వినాయక మైనింగ్ కంపెనీకి మాత్రమే అర్హత ఉన్నట్లు ఆమె చెప్పినట్లు సిబిఐ తెలిపింది. దరఖాస్తుదారులందరి అర్హతలు, అనర్హతలేమిటో తెలపాలని 2007 మార్చి 30న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. మిగతా దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చిన శ్రీలక్ష్మి వారి వాదనలు పట్టించుకోకుండా దరఖాస్తులు తిరస్కరించారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కొందరు నోటీసులకు వివరణ కూడా ఇవ్వకముందే ఓఎంసీకి లీజు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. శాతవాహన ఇస్పాత్, జింపెక్స్ దరఖాస్తులను తిరస్కరిస్తూ క్యాప్టివ్ మైనింగ్ కోసం, అంటే ఉక్కు పరిశ్రమకు వినియోగించనున్నందునే ఓఎంసీకి ప్రాధాన్యమిస్తున్నట్లు శ్రీలక్ష్మి పేర్కొన్నారు. అయితే క్యాప్టివ్ మైనింగ్ కోసం అన్న విషయాన్ని జీవోలో ప్రస్తావించకపోవడం కుట్రలో భాగమేనని సిబిఐ తేల్చింది. ఒకే రోజు 2 గనుల లీజులు ఓఎంసీకి కేటాయిస్తూ 151, 152 జీవోలు జారీ చేశారని, వాటిని అదే రోజు గనుల శాఖ మంత్రి ఆమోదించారని సిబిఐ వివరించింది. ఓఎంసీ అక్రమ మైనింగ్ కుట్రలో కీలక పాత్ర పోషించిన శ్రీలక్ష్మి ఐపీసీ 120B 420 సెక్షన్ల ప్రకారం మోసం, నేరపూరిత కుట్రతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద నేరానికి పాల్పడ్డారని సిబిఐ రిమాండ్ నివేదికలో పేర్కొంది. శ్రీలక్ష్మి భారీగా డబ్బులు అడిగారని, తాను ఇవ్వనందుకు గనులు కేటాయించలేదన్న వ్యాపారి శశికుమార్ వాంగ్మూలాన్ని నివేదికలో స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి సాయంతోనే ఓఎంసీకి అక్రమ మైనింగ్ సాధ్యపడిందన్నారు. శ్రీలక్ష్మి ఐఏఎస్, ఆమె భర్త ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నందున దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించారు. అందువల్లే అరెస్టు చేయాల్సి వచ్చిందని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. విచారణకు సహకరించకుండా విదేశాలకు పారిపోతారనే అనుమానం ఉందన్నారు. శ్రీలక్ష్మిని గతంలో ప్రశ్నించినప్పుడు పూర్తిగా సహకరించలేదని, ఇప్పుడు 15 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. ఓఎంసీ కుట్రలో శ్రీలక్ష్మికి సహకరించిన వ్యక్తుల వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.